Good morning everyone. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Physiology and Metabolism for second BSc students in 4th semester. Today in this session we are learning about plant hormones, that is ethylene, from Unit 5. Physiological effects of ethylene. ఇథిలిన్ యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇది కార్బన్ ఆటమ్ వచ్చేసి రెండు హైడ్రోజన్ ఆటమ్స్తో లింక్ అయి ఉంటుంది అనమాట. CH2 డబుల్ బాండ్ CH2. డిస్కవరీ ఆఫ్ ఇథిలిన్ యాజ్ ఎ ప్లాంట్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ కింద ఇథిలిన్ని ఎవరు డిస్కవర్ చేశారు? During the 19th century, when coal gas was used as a street illumination, it was observed that trees in the vicinity of a street lamp defoliated more extensively than other trees. ఏం జరిగింది ఇక్కడ? 19th సెంచరీలో ఎప్పుడైతే కోల్ గ్యాస్ అనేది స్ట్రీట్లో అబ్జర్వ్ చేశారో, ఇక్కడ ఏం జరిగింది? ఆ స్ట్రీట్లో అక్కడ ఉన్న ప్లాంట్స్ అనేవి అన్నీ డీఫోలియేషన్ అంటే వాటి యొక్క లీవ్స్ అనేవి మొత్తం రాలిపోవడం వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఆ లీవ్స్ మొత్తం ఆ ప్లాంట్ నుంచి సెనిసెన్స్ ప్రాసెస్ జరిగి అవి మొత్తం డీఫోలియేట్ అవ్వడం వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇన్ 1901 డిమిట్రీ ఎన్ Niljubov observed that dark ground pea seedlings in the laboratory exhibited symptoms that were later termed the triple response. 1901లో డిమిట్రీ అలాగే Niljubov సైంటిస్టులు ఏం చేశారు? డార్క్ బ్రౌన్ పీ సీడ్లింగ్స్ ని ల్యాబొరేటరీలో వాళ్ళు ఈ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసిన వాటిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ సీడ్లింగ్ లో ఆ సిమ్టమ్స్ ని ఎగ్జిబిట్ చేయడం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అండ్ దే వర్ లేటర్ టర్మ్డ్ ద ట్రిపుల్ రెస్పాన్స్. ఆ కండిషన్ ని వాళ్ళు ఎలా నేమ్ చేశారు అంటే ట్రిపుల్ రెస్పాన్స్ అని వాళ్ళు నేమింగ్ ఇచ్చారు. మనం ఈ ట్రిపుల్ రెస్పాన్స్ అంటే ఏంటో ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ లో చూద్దాం. The first indication that ethylene is a natural product of plant tissue was published by H.H. Cousins in 1910. ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ఇథిలిన్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేశారు అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్. ప్లాంట్ టిష్యూస్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న ఒక న్యాచురల్ హార్మోన్ అని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎప్పుడు? 1910లో హెచ్హెచ్ కోసిన్స్ అనే సైంటిస్ట్ దాన్ని పబ్లిష్ చేశారు. 1934 ఆర్ గానే అండ్ అదర్స్ ఐడెంటిఫైడ్ ఇథిలిన్ బయోకెమికల్లీ యాజ్ ఏ న్యాచురల్ ప్రొడక్ట్ ఆఫ్ ప్లాంట్ మెటబాలిజం అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ dramatic effects on plant it was classified as hormone. 1934లో ఆర్ గనే అనే సైంటిస్ట్ ఏం చేశారు? ఇథిలిన్ ని కెమికల్ నేచర్ ఉన్న ఇథిలిన్ అని ఆయన ఐడెంటిఫై చేశారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొడక్ట్ ఆఫ్ నేచర్, దట్ మీన్స్ న్యాచురల్ ప్రొడక్ట్ ఆఫ్ ప్లాంట్ మెటబాలిజం. ప్లాంట్ లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ని, అది కూడా ప్లాంట్ గ్రోత్ హార్మోన్, దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రొడక్ట్ అని ఐడెంటిఫై చేశారు. అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డ్రమాటిక్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ ఇట్ వాస్ క్లాసిఫైడ్ యాజ్ హార్మోన్. ఎందుకంటే ప్లాంట్ మీద చూపించే ఎఫెక్ట్ ని బేస్ చేసుకునే వాళ్ళు ప్లాంట్ హార్మోన్ కింద క్లాసిఫై చేశారు. కెమికల్ నేచర్. ఇథిలిన్ ఈజ్ ఫ్లేమబుల్. ఇథిలిన్ ఏంటి? ఫ్లేమబుల్ అంటే అది మండే కెపాసిటీ అనేది దానికి ఉంటుందన్నమాట. అండ్ హైలీ వాలటైల్ సబ్స్టెన్స్ అంటే ఎవాపరేషన్ ని చూపిస్తుంది. దట్ రేడియల్లీ అండర్గోస్ ఆక్సిడేషన్ టు ప్రొడ్యూస్ ఇథిలిన్ ఆక్సైడ్. ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ ప్రాసెస్ ని జరుపుకుని ఇథిలిన్ ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఇన్ మెనీ ప్లాంట్ టిష్యూస్ ఇథిలిన్ క్యాన్ బి ఫుల్లీ ఆక్సిడైజ్డ్ టు CO2 త్రూ ఇథిలిన్ ఆక్సైడ్. ఏం జరుగుతుంది? చాలా వరకు ప్లాంట్ టిష్యూస్ లో అబ్జర్వ్ చేస్తే ఇథిలిన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫుల్లీ ఆక్సైడ్ ఆక్సిడైజ్డ్ CO2 అంటున్నారు. ఆక్సిడైజ్ అయిన ఫామ్ లో ఉన్న CO2 అని కూడా చెప్తున్నారు. ఫుల్లీ ఆక్సిడైజ్డ్ CO2 అనేది ఫామ్ చేస్తుంది. ఎలాగా? ఇథిలిన్ ఆక్సైడ్ ద్వారా ఇది ఫుల్లీ ఆక్సిడైజ్డ్ CO2 ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. దిస్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ CO2. ఇక చూడండి ఈ స్ట్రక్చర్ ఆఫ్ CO2 అనేది ఎలా కనిపించిందో. ఇట్ ఈస్ కలర్లెస్, లైటర్ దాన్ ఎయిర్ అట్ రూమ్ టెంపరేచర్. ఎలా ఉంటుంది? ఇది చాలా కలర్లెస్ గా ఉంటుంది. కలర్లెస్ అంటే మనకి కలర్ ఏమైనా కనిపిస్తుందా?
there is no color to see, lighter than air to at room temperature, రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎయిర్ కన్నా ఆ ఎథిలిన్ యొక్క గ్యాస్ యొక్క వెయిట్ అనేది చాలా లైట్ గా ఉంటుంది, అండ్ అండర్ ఫిజియోలాజికల్ కండిషన్స్ అండ్ ఈజ్ స్ప్రాంగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఫిజియోలాజికల్ కండిషన్స్ ప్రకారం ఇది ఇట్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్, లైట్ గా వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఆల్కహాల్స్ చూసుకుంటే మనకి వాటర్ లో ఎలా సాల్యుబిలిటీ చూపిస్తున్నాయో ఇథిలిన్ కూడా ఒక ఆల్కహాల్ కండిషన్స్ లో ఉంటుంది కాబట్టి ఇది వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. ఇథిలిన్ ఈజ్ రెడీలీ అబ్జర్వ్డ్ బై పొటాషియం పెర్మాంగనేట్, ఇథిలిన్ అనేది ఎలా అబ్జర్వ్ అవుతుంది, పొటాషియం పెర్మాంగనేట్ ద్వారా ఇది అబ్జర్వ్ అవుతుంది. ద లాటర్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు రిమూవ్ ఎక్సెస్ ఇథిలిన్ ఫ్రమ్ ద స్టోరేజ్ ఛాంబర్స్, ఏం జరుగుతుంది లేటర్ గా ఎక్సెస్ ఇథిలిన్ ని స్టోరేజ్ ఛాంబర్ లో రిమూవ్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అకరెన్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇథిలిన్, ఇథిలిన్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇథిలిన్ యొక్క ట్రాన్స్పోర్ట్ మెకానిజం అనేది ఎలా ఉంటుంది. ఇథిలిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇథిలిన్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఓవరాల్ గా అన్ని ప్లాంట్ గ్రూప్స్ ఇథిలిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, ఫంగై, some blue-green algae and bryophytes, pteridophytes, gymnosperms and angiosperms. మనకి అన్ని గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కానీ బ్యాక్టీరియా, ఫంగై, బ్లూ గ్రీన్ ఆల్గే అన్ని ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ యానిమల్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట, ఇథిలిన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. In higher plants, ethylene can easily be synthesized in all plant organs such as roots, stems, leaves, ట్యూబర్స్, బల్బ్స్, ఫ్రూట్స్ అండ్ సీడ్స్. హయ్యర్ ప్లాంట్స్ లో చూసుకుంటే ఇథిలిన్ అనేది ఈజీగా సింథసైజ్ చేసుకోవచ్చు అన్ని ప్లాంట్ ఆర్గాన్స్ తో. ఏమేం ప్లాంట్ ఆర్గాన్స్ అంటే రూట్స్ లోను, స్టెమ్స్ లోను, లీవ్స్ లోను, ట్యూబర్స్ లో, బల్బ్స్ లో, ఫ్రూట్స్ లో, సీడ్స్ లో ఇథిలిన్ బయోసింథసిస్ అనేది జరుగుతుంది. Within the plant organs, ethylene formation is mainly located in peripheral tissue. Plant organs లో చూసుకుంటే ఇథిలిన్ ఫార్మేషన్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, పెరిఫెరల్ టిష్యూస్ లో ఇథిలిన్ యొక్క లొకేషన్ అనేది ఉంది, అంటే సింథసైజ్ అవుతుంది. ఇథిలిన్ ఫార్మేషన్ అనేది పెరిఫెరల్ టిష్యూస్ లో ఫామ్ అవుతుంది. ఇథిలిన్ ఈజ్ బయాలజికలీ యాక్టివ్ అట్ వెరీ లో కాన్సన్ట్రేషన్, ఇథిలిన్ అనేది ఎక్కడ యాక్టివ్ గా ఉంటుంది అంటే బయాలజికల్ యాక్టివ్ గా ఉంటుంది, ఎక్కడ లో కాన్సన్ట్రేషన్ లో, గ్రేటర్ దాన్ 1 ppm దగ్గర. అకార్డింగ్ టు కిడ్ అండ్ వెస్ట్ 1945, the minimum threshold value for the many ethylene dependent responses in the plants was about 0.1 ppm. ఈ కిడ్ వెస్ట్ ప్రకారం ఏంటంటే 1905 లో ఇల్లు డిస్కవర్ చేశారు ఈ ఫినోమినాని. ఏంటంటే మినిమం థ్రెస్ట్ హోల్డ్ వాల్యూ, ఇథిలిన్ రెస్పాన్సెస్ కి ఎంత అమౌంట్ ఆఫ్ ఇథిలిన్ కావాలి అనేది ప్లాంట్ కి 0.1 ppm అనేది ప్రెసెంట్ అయి ఉంటే, పార్ట్స్ పర్ మిలియన్ అంటారు ppm అంటే, అంత అమౌంట్ ప్రెసెంట్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. ఇథిలిన్ కెన్ ఈజీలీ పాస్ త్రూ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్ ద సెల్, ఇథిలిన్ హార్మోన్ అనేది ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా కూడా పాస్ అవుతుంది, ఎందుకంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లో మనకి పోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వి కాల్ దిస్ మెంబ్రెయిన్ ఈజ్ ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా మనం చెప్పుకుంటాం, అందుకని మనం ఓన్లీ సెలెక్టివ్ మాలిక్యూల్స్ ని మాత్రమే అది పాస్ చేయగలుగుతుంది. అలాగే ఇథిలిన్ హార్మోన్ కూడా ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా పాస్ అవుతుంది. ఈజీలీ డిఫ్యూజ్ విత్ ఇన్ ద ప్లాంట్ అండ్ ఫ్లష్డ్ అవుట్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ త్రూ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. అలాగే ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా పాస్ అవుతుంది, ప్లాంట్ సెల్ లోకి డిఫ్యూజన్ ద్వారా అది ఎంటర్ అయ్యి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఇథిలిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటే అది ప్లాంట్ టిష్యూస్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఎక్స్ట్రా ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ లోకి అది ఫ్లష్ అవుతుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇథిలిన్, ఇథిలిన్ యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్. ఫ్రూట్ రైపెనింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ pronounced effects of ethylene is in ripening of fruits and therefore ethylene is also known as fruit ripening hormone. Most pronounced effect of ethylene ఏంటంటే this is the one of the fruit ripening hormone. దాన్నే ఎందుకంటే ఫ్రూట్ రైపెనింగ్ ఎఫెక్ట్ లో ఇది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి we call this hormone as a fruit ripening hormone. Different types of fruits react differently with exogenous application of ethylene.
డిఫరెంట్ టైప్స్, మనకి ఫ్రూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఇథిలిన్ అప్లై చేయడం వల్ల డిఫరెంట్ గా వాటి యొక్క అప్లికేషన్ అనేది ఉంటుంది, వాటి యొక్క రియాక్షన్ అనేది ఎగ్జోజీనస్ గా డిఫరెంట్ గా ఉంటుంది. In climatic fruits such as apples, bananas, tomatoes, etc., exposure of mature fruits to ethylene result in the respiration. దిస్ ఈస్ ద క్లిమాటిక్ ఫ్రూట్స్. క్లిమాటిక్ ఫ్రూట్స్ అంటే ఏంటి? అవి వాటిలంతటా అవి పండవు అనమాట. మనం ఎక్స్పోజర్, మనం బయట మనం ఇథిలిన్ అనేది ఇస్తే అవి త్వరగా పండుతాయి అనమాట. టొమాటోస్ లోను, బనానాస్ లో, యాపిల్స్ లో చూసుకుంటే ఈ ఫ్రూట్స్, మెచ్యూర్ ఫ్రూట్స్ ని ఇథిలిన్ కి ఎక్స్పోజ్ చేస్తారు. ఇలా ఎక్స్పోజ్ చేసినప్పుడు దాంట్లో రెస్పిరేషన్ లెవెల్స్ అనేవి increases అవుతాయి. దే కాల్ as climatic foods. Marked increases in respiration during initiation of ripening. రైపనింగ్ ప్రాసెస్ ఇనిషియేషన్ జరిగినప్పుడు క్లమాటిక్ ఫ్రూట్స్ రెస్పిరేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫాలోడ్ బై అడిషనల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథిలిన్ లీడింగ్ టు హాస్టనింగ్ ఆఫ్ రైపనింగ్ ప్రాసెస్. ఏం జరుగుతుంది? అడిషనల్ గా ఇథిలిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, రైపనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. Additional production of ethylene by ripening fruits is autocatalytic. ఈ అడిషనల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథిలిన్ అనేది దిస్ ఈస్ ద ఆటోకెటలిటిక్ ప్రాసెస్ అనమాట. ఆటోకెటలిటిక్ ప్రాసెస్ అంటే దానంతటా అది కెటబాలిక్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి మోర్ అమౌంట్ ఆఫ్ ఇథిలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇన్ నాన్ క్లమాటిక్ ఫ్రూట్స్ సచ్ యాజ్ సిట్రస్ ఫ్రూట్స్ అండ్ grapes, ethylene treatment does not cause respiration. Climatic and additional ethylene production and the ripening process remains unaffected. నాన్ క్లైమాటిక్ ఫ్రూట్స్ లో చూసుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నాన్ క్లైమాటిక్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్, ఇథిలిన్స్. దీంతో మనం ఇథిలిన్ ట్రీట్మెంట్ అనేది చేయకపోయినా డస్ నాట్ కాజ్, ఇథిలిన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? రెస్పిరేషన్ అనేది జరగదు. అండ్ అడిషనల్ ఇథిలిన్ ప్రొడక్షన్ అనేది ఇట్ డస్ నాట్ అన్ఎఫెక్ట్, రైపనింగ్ ప్రాసెస్ ని ఇది ఎఫెక్ట్ చేయదు. ఇక చూడండి, గ్రీన్ బనానాస్ అలాగే ఇథిలిన్ సోర్సెస్. ఈ మూడు బనానాస్, యాపిల్ చూసుకుంటే మనకి క్లమాటిక్ ఫ్రూట్స్ అనమాట. దీంట్లో రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరిగి మోర్ అమౌంట్ ఆఫ్ ఇథిలిన్ ప్రొడ్యూస్ అయ్యి రైపనింగ్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది. టొమాటోస్ లో చూసుకుంటే కూడా ఇది రైపనింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్లూమ్యులార్ హుక్ ఫార్మేషన్. ప్లూమ్యులార్ హుక్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది? In etiolated dicot seedlings, the plumular tip, that is shoot apex is usually bent. మనకి సీడ్స్ అనేవి జర్మినేట్ అయినప్పుడు హుక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈ హుక్ లైక్ స్ట్రక్చర్ నే ప్లూమ్యులార్ హుక్ ఫార్మేషన్. ఎందుకని హుక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందంటే సాయిల్లోకి అది త్వరగా ఇన్సర్ట్ అయ్యేలాగా ఆ క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి ఆ హుక్ ఫార్మేషన్ కి ప్లూమ్యులార్ హుక్ ఫార్మేషన్ అని నేమింగ్ ఇచ్చారు. దిస్ హుక్ షేప్ ఈస్ అడ్వాంటేజియస్ టు సీడ్లింగ్స్ ఫర్ పెనిట్రేషన్ త్రూ ద సాయిల్. సాయిల్లోకి ఇది పెనిట్రేట్ అవ్వడానికి ఇది ఒక అడ్వాంటేజియస్ క్యారెక్టర్ అనమాట. ప్రొటెక్టింగ్ ద టెండర్ ఎపికల్ గ్రోయింగ్ పాయింట్ ఫ్రమ్ బీయింగ్ ఇంజ్యూర్డ్. ఏం చేస్తుంది ఇది? ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద టెండర్ ఎపికల్ గ్రోయింగ్ పాయింట్. ఏం చేస్తుంది? ఎపికల్ గ్రోయింగ్ పాయింట్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది. The plumular hook formation and its maintenance in etiolated dark ground seedlings are due to formation of ethylene. Plumular hook formation దాని యొక్క మెయింటెనెన్స్ అనేది etiolated dark seedlings లో చూసుకుంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఇథిలిన్, ఇథిలిన్ ఫార్మేషన్ వల్లే ఈ హుక్ అనేది డెవలప్ అవుతుంది. When etiolated seedlings are exposed to light in the presence of ethylene, the plumular hook fails to open. ఇక్కడ చూడండి, ఇటియోలేటెడ్ సీడ్లింగ్స్ అనేవి లైట్ ప్రెజెన్స్ లో అలాగే ఇథిలిన్ ప్రెజెన్స్ లో ఎప్పుడైతే హుక్ అనేది లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో ఇథిలిన్ ప్రెజెన్స్ లో ఈ ప్లూమ్యులార్ హుక్ అనేది ఇట్ డస్ నాట్ ఫెయిల్స్ టు ఓపెన్, ఇది ఓపెనింగ్ అనేది జరపదు. On the other hand, if the seedlings are grown in dark along with as an ethylene absorbent such as KMnO4, the plumular hook opens. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ హుక్ అనేది ఓపెన్ అవ్వని కండిషన్స్ లో మనం
KMnO4 ప్రెసెన్స్ లో ఇథిలిన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పాం. ఈ పొటాషియం పెర్మాంగనేట్ అనేది అబ్జార్బెంట్ కింద యాడ్ చేసినప్పుడు హుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి సీడ్లింగ్స్ అనేవి డెవలప్ అయినప్పుడు కింద మనకి బెంట్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది? సాయిల్ లోకి డీప్ గా పెనిట్రేట్ అవ్వడానికి హుక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ హుక్ అనేది ఏం చేస్తుంది? లైట్ ప్రెసెన్స్ లో అలాగే ఇథిలిన్ ప్రెసెన్స్ లో ఏం జరుగుతుంది? హుక్ అనేది ఓపెన్ అవ్వదు పెనిట్రేట్ అవ్వడానికి. అప్పుడు ఏం చేస్తాం మనం? పొటాషియం పెర్మాంగనేట్ అబ్జార్బెంట్ ని యాడ్ చేసినప్పుడు హుక్ అనేది ఓపెన్ అయ్యి సాయిల్ లోకి పెనిట్రేషన్ అనేది చూపిస్తుంది. చూడండి అప్పుడు మనకి ప్లాంట్లెట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ట్రిపుల్ రెస్పాన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్లాంట్ లో ఇథిలిన్ ప్రెసెన్స్ వల్ల ట్రిపుల్ రెస్పాన్స్ అనేది ఉంటుందని. ట్రిపుల్ రెస్పాన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇథిలిన్ కాజెస్ ట్రిపుల్ రెస్పాన్స్ ఆఫ్ ఇటియోలేటెడ్ సీడ్లింగ్స్ సచ్ యాజ్ ఇన్ ద పీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ పీ ప్లాంట్స్ లో ఈ ట్రిపుల్ రెస్పాన్స్ ని ఐడెంటిఫై చేశారు. దీంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఇన్హిబిషన్ ఆఫ్ స్టెమ్ ఎలాంగేషన్, స్టెమ్ అనేది ఎలాంగేట్ అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది. స్టిమ్యులేషన్ ఆఫ్ రేడియల్ స్వెల్లింగ్ ఆఫ్ స్టెమ్స్, రేడియల్ గా స్టెమ్ సెల్స్ అనేవి స్వెల్ అవ్వకుండా ఇవి స్టిమ్యులేట్ చేస్తుంది. హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ స్టెమ్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ, ఏం జరుగుతుంది? హారిజాంటల్ గ్రోత్, స్టెమ్ అనేది ఎలా గ్రో అవుతుంది? హారిజాంటల్ గా అనేది గ్రో అవుతుంది అనమాట. ఎందుకంటే రెస్పెక్ట్ టు గ్రావిటీ ఉండడం, గ్రావిటీ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? హారిజాంటల్ గా ఉంటుంది. ట్రిపుల్ రెస్పాన్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇటియోలేటెడ్ సీడ్లింగ్స్ వర్ ద ఫస్ట్ టు బి రిలేటెడ్ టు బిగినింగ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఇథిలిన్ యాజ్ ఎ న్యాచురల్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్. ట్రిపుల్ రెస్పాన్స్ అనేది ఇటియోలేటెడ్ సీడ్లింగ్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని ఎలా డిస్కవర్ చేశారు? న్యాచురల్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్ అనేది దీన్ని ఐడెంటిఫై చేశారు. ఫార్మేషన్ ఆఫ్ అడ్వెంటీషియస్ రూట్స్ అండ్ రూట్ హెయిర్స్, ఏంటి? రూట్ హెయిర్స్ అలాగే అడ్వెంటీషియస్ రూట్ హెయిర్ ఫార్మేషన్ లోను రూట్స్ ఫార్మేషన్ లోను యూస్ఫుల్ అవుతుంది. ఇథిలిన్ induces formation of adventitious roots in the plants from different plant plots such as leaf, stem, peduncle and the even other roots. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇథిలిన్ అనేది ఏం ఇండ్యూస్ చేస్తుంది? అడ్వెంటీషియస్ రూట్ ఫార్మేషన్ ని ఇండ్యూస్ చేస్తుంది. ప్లాంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్ సచ్ యాజ్ లీఫ్, స్టెమ్, పెడంకిల్ అదర్ ప్లాంట్ పార్ట్స్ తో కంబైన్ చేసుకుంటే రూట్స్ ని ఎక్కువగా ఫామ్ చేస్తుంది. In many plants, especially Arabidopsis, ethylene treatment promotes initiation of root hairs. Arabidopsis plant లో చూసుకుంటే ethylene treatment అనేది ఏం ప్రమోట్ చేస్తుంది? రూట్ హెయిర్ ఫార్మేషన్ ఇది ప్రమోట్ చేస్తుంది. ఇన్హిబిషన్ ఆఫ్ రూట్ గ్రోత్, రూట్ గ్రోత్ ని ఎలా ఇన్హిబిట్ చేయొచ్చు? ఇథిలిన్ ఈజ్ నౌన్ టు ఇన్హిబిట్ లీనియర్ గ్రోత్ ఆఫ్ రూట్స్ ఆఫ్ డైకోటిలిడనస్ ప్లాంట్స్. ఇథిలిన్ ఏం చేస్తుంది? ఇది ఇట్ ఇన్హిబిట్ ద లీనియర్ గ్రోత్ ఆఫ్ రూట్ ని ఇది లీనియర్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట డైకోటిలిడనస్ ప్లాంట్స్ లో. లీఫ్ ఎపినాస్టీ, when upper side that is adaxial side of petiole of leaf grows faster than the lower side that is abaxial side, the leaf curves downward, this is called as epinasty. upper side leaf epinasty అంటే ఏంటంటే లీఫ్ అనేది గ్రో అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది? దాని యొక్క టిప్ రీజన్ అనేది డౌన్వర్డ్ మూవ్మెంట్ అనేది చూపిస్తుంది. అంటే అది బెండింగ్ అనేది ఎటు చూపిస్తుంది? డౌన్వర్డ్ గా బెండ్ అయి ఉంటుంది. ఎందుకని డౌన్వర్డ్ గా బెండ్ అయి ఉంటుంది అది? ఎందుకనంటే మనకి అప్పర్ సైడ్ లో ఆ లీఫ్ టిప్ టిష్యూలో ప్రెసెంట్ అయ్యున్న సెల్స్ అనేవి ఇట్ షోయింగ్స్ వెరీ లార్జర్ సైజ్, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సైటోప్లాజం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే స్ట్రక్చర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఇలా మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అడాక్సియల్ సైడ్ లో ఎక్కువగా ఉంటుంది, అబాక్సియల్ సైడ్ లో తక్కువగా, డౌన్వర్డ్ సైడ్ లో చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ లీఫ్ అనేది కర్వ్స్ డౌన్వర్డ్ అని చూపిస్తున్నారు. దీన్నే ఎపినాస్టీ అంటారు. ఇథిలిన్ కాజెస్ లీఫ్ ఎపినాస్టీ ఇన్ టొమాటో అండ్ అదర్ డైకాట్ ప్లాంట్స్ సచ్ యాజ్ పొటాటో, పీ అండ్ సన్ఫ్లవర్. ఇథిలిన్ ఏం చేస్తుంది? ఇది ఇట్ కాజెస్ లీఫ్ ఎపినాస్టీ, లీఫ్ ఎపినాస్టీని ఇది
కాస్ట్ చేస్తుంది. టొమాటోస్లోను అదర్ డైకాట్ ప్లాంట్స్లో. ఏ డైకాట్ ప్లాంట్స్లో అంటే పొటాటోస్లోను, పీస్లోను, సన్ఫ్లవర్లోను ఇథిలిన్ అనేది లీఫ్ ఎపినాస్టీని కాస్ట్ చేస్తుంది. యంగ్ లీవ్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ దెన్ ద ఓల్డర్ లీవ్స్. యంగ్ లీవ్స్ అనేవి ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ దెన్ ఓల్డర్ లీవ్స్. ఓల్డర్ లీవ్స్ తో పోల్చుకుంటే యంగ్ లీవ్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అన్నమాట. హౌఎవర్ మోనోకాట్స్ డు నాట్ ఎగ్జిబిట్ దిస్ రెస్పాన్స్. మోనోకాట్లేడన్స్ లో చూసుకుంటే ఈ ఎపినాస్టీ అనేది ఇట్ డు నాట్ ఎగ్జిబిట్, ఎపినాస్టీ రెస్పాన్స్ అనేది దీంట్లో ఎగ్జిబిట్ చేయదు. ఇన్ టొమాటో అండ్ అదర్ ప్లాంట్స్ water logging creates anaerobic condition and around the roots resulting in the accumulation of ACC, 1-amino cyclopropane 1-carboxylic acid, the immediate precursor of ethylene formation in roots. ఏం జరుగుతుంది టొమాటో ప్లాంట్స్ లో వాటర్ లాగింగ్ అనేది ఉండడం వల్ల అనైరోబిక్ కండిషన్ అనేది ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా అనైరోబిక్ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు రూట్ అనేది ఏం చేస్తుంది అక్యుములేషన్ ఆఫ్ ఏసీసీ అనేది అక్కడ ఓవర్ గా అక్యుములేట్ అవుతుంది. ఇలా అక్యుములేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది రూట్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రూట్ ఫార్మేషన్, రూట్ లో చూసుకుంటే ఇథిలిన్ ఫార్మేషన్. దిస్ ఏసీసీ వచ్చేసి దిస్ ఇస్ ద ఇమీడియట్ ప్రికర్సర్ ఆఫ్ ఇథిలిన్ ఫార్మేషన్. ఇథిలిన్ ఫామ్ అవ్వడానికి ఇది ఒక ఇమీడియట్ ప్రికర్సర్ కింద యాక్ట్ చేస్తుంది. ఏసీసీ is then translocated to shoots along with transpiration stream where it is converted into the ethylene in the presence of oxygen and includes leaf epinasty. 1-amino cyclopropane 1-carboxylic acid, that is ACC. ఏం జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఇది స్ట్రీమ్ ద్వారా ట్రాన్స్లోకేట్ అవుతుంది అనమాట. ట్రాన్స్లోకేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇథిలిన్ అనేది ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇండ్యూసెస్ లీఫ్ ఎపినాస్టీ. అప్పుడు ఈ కండిషన్ లో లీఫ్ ఎపినాస్టీని ఇండ్యూస్ చేస్తుంది. లీఫ్ ఎపినాస్టీ చూడండి ఇక్కడ ఎలా ఉందో. మనకి టొమాటోస్ లో చూసుకుంటే ఈ కింద డౌన్వర్డ్ లీవ్స్ అనేవి కిందకి ఎలా బెండ్ అయిపోయి ఉన్నాయో చూడండి. లీఫ్ టిప్ రీజియన్ లో అబాక్సియల్ సైడ్ లో మనకి తక్కువగా ఉంటే అడాక్సియల్ సైడ్ లో వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లీవ్స్ అనేవి డౌన్వర్డ్ మూమెంట్ కి కర్వేచర్ అనేది ఎలా చూపించాయో చూడండి. దిస్ ఈజ్ ద లీఫ్ ఎపినాస్టీ. చూసారా ఇక్కడ కూడా ఈ ప్లాంట్ లో లీఫ్ అనేది డౌన్వర్డ్ కర్వేచర్ ఎలా చూపించిందో ఎందుకు లీఫ్ ఎపినాస్టీ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఈ టిప్ రీజియన్ అనేది డౌన్వర్డ్ కి కర్వ్ అయ్యి కనిపిస్తూ ఉంది. ఫ్లవరింగ్. ఇథిలిన్ ఈజ్ నౌన్ టు ఇన్హిబిట్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. ఇథిలిన్ అనేది ఏం చేస్తుంది ఇట్ నౌన్ టు ఇన్హిబిట్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఫ్లవరింగ్ ప్రాసెస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్ పైనాపిల్ అండ్ ఇట్స్ ఎలీల్స్ family Bromeliaceae and also in mango it induces flowering. కొన్ని ప్లాంట్స్ లో చూసుకుంటే దానంతట అదే ఫ్లవరింగ్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఏ ప్లాంట్స్ లో అంటే బ్రోమిలేసియా ఫ్యామిలీలో, అలాగే మ్యాంగోలో చూసుకుంటే పైనాపిల్ లో ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. ఇథిలిన్ ఈజ్ యూజ్డ్ కమర్షియల్లీ టు సింక్రోనైజ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్ ఇన్ పైనాపిల్. ఇథిలిన్ ఏం చేస్తుంది కమర్షియల్ గా సింక్రోనైజేషన్ ఫ్లవరింగ్ అనేది ఈవెన్ ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే పైనాపిల్ లో ప్లంబాగో ఇండికా ఏ షార్ట్ డే ప్లాంట్ క్యాన్ బి మేడ్ టు ఫ్లవర్ ఈవెన్ అండర్ నాన్ ఇండక్టివ్ లాంగ్ డేస్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ ఇథిలిన్. లాంగ్ డే ట్రీట్మెంట్ చేయకుండానే మనకి ఇక్కడ ప్లంబాగో ఇండికా ప్లాంట్స్ లో ఇథిలిన్ ని అప్లై చేసి మనం ఫ్లవరింగ్ ని ఇండ్యూస్ చేయొచ్చు. చూసారా మనకి పైనాపిల్ లో చూసుకుంటే ఫ్లవరింగ్ అనేది ఈవెన్ గా ఎలా ఉందో దిస్ ఈస్ ద సింక్రోనస్ స్టార్ట్ టాప్ టు బాటమ్ మనకి ఫ్లవరింగ్ అనేది ఈవెన్ గా సిమిలర్ గా ఉంటుంది. అలాగే మ్యాంగిఫెరా ఇండికా దట్ మీన్స్ మ్యాంగోలో కూడా ఫ్లవరింగ్ అనేది సింక్రోనస్ ఫ్లవరింగ్ ని చూపిస్తుంది. ఎందుకంటే ఇథిలిన్ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల. సెక్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ మొనీషియస్ స్పీషియస్. మొనీషియస్ స్పీషియస్ అంటే ఏంటి విత్ సెపరేట్ మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్. సేమ్ ప్లాంట్ మీద ప్రెసెంట్ అయి ఉన్న సెపరేట్ ఫీమేల్ మెయిల్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ ని మొనీషియస్ స్పీషియస్ అంటారు. ఎస్పెషల్లీ సమ్ కుకుర్బిట్స్ లైక్ cucumber, pumpkin, squash and melon. Ethylene strongly promotes formation of
female flowers, thereby suppressing the number of male flowers considerably. ఇథిలిన్ అనేది ఏం చేస్తుంది, మోనేషియా స్పీషియస్ లో స్ట్రాంగ్లీ ప్రమోట్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ని ఇది స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది, మెయిల్ ఫ్లవర్స్ యొక్క ఫార్మేషన్ ఇది సప్రెస్ చేస్తుంది. దీన్నే అంటే మెయిల్ ఫ్లవర్స్ యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క ఫ్లవర్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే దీన్ని సెక్స్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ సెనిసెన్స్. ఇథిలిన్ ఎన్హాన్సెస్ సెనిసెన్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇన్ ద ప్లాంట్స్. ఏం చేస్తుంది, ఇది అబ్సిసిషన్ లేయర్ ని ఫామ్ చేస్తుంది, అంటే లీఫ్ ఫాలేషన్ డీఫోలియేషన్ ని అలాగే డీఫ్లవరింగ్ ని అది చూపిస్తుంది. ఇన్ సెనిసెన్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఎండోజీనస్ ఇథిలిన్ increases with decreases in concentration of cytokinin. సెల్ డివిజన్ కెపాసిటీ అనేది దేనికి ఉంటుంది, సైటోకైనిన్ కి సెల్ డివిజన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఇథిలిన్ అనేది గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ కాబట్టి సెల్ డివిజన్ ప్రమోట్ చేసే హార్మోన్, దట్ మీన్స్ సైటోకైనిన్ యొక్క అప్లికేషన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. గ్రోత్ ని ప్రమోట్ చేసే హార్మోన్ ని, దట్ మీన్స్ సైటోకైనిన్ అది ఇన్హిబిట్ చేసి అబ్సిసిక్ లేయర్ ని ఫామ్ చేసే హార్మోన్, దట్ మీన్స్ అబ్సిసిక్ యాసిడ్ నది ఇండ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ నౌ జనరల్లీ held at the balance between these two phytohormones control senescence. ఈ రెండు ఫైటో హార్మోన్స్ ఇథిలిన్ కి సైటోకైనిన్ కి మధ్యలో ఉన్న రెండుకి మధ్యలో బ్యాలెన్స్ ఫైటో హార్మోన్స్ ని సెనిసెన్స్ అంటారనమాట. సెక్స్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ చూసాం కదా మనం. ఇదే కుకుర్బిటేసి ఫ్యామిలీలో చూసుకుంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క, దిస్ ఇస్ ద ఫీమేల్ ఫ్లవర్, మోర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెష్లీ కట్ కార్నేషన్ ఫ్లవర్స్ వెన్ హెల్డ్ ఇన్ వాటర్ ఇన్ ద కొనికల్ ఫ్లాస్క్ లూజ్ కలర్ ఆఫ్ దేర్ పెటల్స్ అండ్ వెదర్. ఏం జరుగుతుంది, ఫ్రెష్ గా కట్ చేసిన కార్నేషన్ ఫ్లవర్స్ అనేవి కొనికల్ ఫ్లాస్క్ లో ప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది, ఫ్లవర్ అనేది లూజ్ అయిపోయి దాని యొక్క పెటల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఎందుకు అంటే సెనిసెన్స్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి, అబ్సిసిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి సెనిసెన్స్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆ పెటల్స్ అనేవి విడిపోతాయి. విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్, కొన్ని డేస్ లోని ఫ్లవర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. బట్ ఇఫ్ ద కట్ కార్నేషన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ద కొనికల్ ఫ్లాస్క్ కంటైనింగ్ సిల్వర్ థయోఫాస్ఫేట్ సొల్యూషన్ దే రిమైన్ ఫ్రెష్ ఫర్ ద మెనీ వీక్స్. ఏం జరుగుతుంది ఇక్కడ, కార్నేషన్ ఫ్లవర్స్ అనేవి థయోఫాస్ఫేట్ సిల్వర్ థయోఫాస్ఫేట్ సొల్యూషన్ లో మనం పెట్టినట్టయితే ఆ ఫ్లవర్స్ అనేవి మెనీ వీక్స్ వరకు అవి ఫ్రెష్ గా ఉంటాయి. దిస్ ఈస్ బికాస్ సిల్వర్ థయోసల్ఫేట్ ఇంపార్టెంట్ ఇన్హిబిటర్ ఆఫ్ ఇథిలిన్ యాక్షన్. ఎందుకంటే సిల్వర్ థయోఫాస్ఫేట్ అనేది ఇది పొటెంట్ ఇన్హిబిటర్ కింద యాక్ట్ చేస్తుంది ఇథిలిన్ యాక్షన్ లో. అబ్సిసిషన్ ఆఫ్ లీవ్స్ అనేవి ఎలా ఫోలియేట్ అంటే ఎలా అబ్సిసిషన్ దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎలా పూర్తయిపోతుంది, దాని యొక్క లైఫ్ అవ్వంగానే లీవ్స్ అనేవి ఎలా ఫాల్ అయిపోతున్నాయి. ఇథిలిన్ ప్రమోట్స్ అబ్సిసిషన్ ఆఫ్ లీవ్స్ ఇన్ ద ప్లాంట్స్. ఏం చేస్తుంది, అబ్సిసిషన్ ఇది ప్రమోట్ చేస్తుంది ప్లాంట్స్ లో. ఓల్డర్ లీవ్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ దెన్ ద యంగర్ లీవ్స్. యంగర్ లీవ్స్ తో పోల్చుకుంటే ఓల్డర్ లీవ్స్ అనేవి దే ఆర్ వెరీ సెన్సిటివ్. Fumigating the wild type brick tree, that is Betula pendula, with a 50 ppm ethylene results in rapid defoliation of a tree within few days. ఏం జరుగుతుంది, మన వైల్డ్ బ్రిక్ ట్రీని ఈ ఇథిలిన్ తో మనం ఫ్యూమిగేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఇథిలిన్ ఒక రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ర్యాపిడ్ డిఫోలియేషన్, అంటే లీవ్స్ అనేవి ర్యాపిడ్ గా డిఫోలియేషన్ ని చూపిస్తాయి ఫ్యూ డేస్ లో. సెనిసెన్స్ చూడండి, సెనిసెన్స్ అనేది మనకి డిఫోలియేషన్ అంటే ప్లాంట్ నుంచి లీవ్స్ అనేవి కిందకి పడిపోతూ ఉంటాయి అనమాట, వాటి యొక్క లైఫ్ స్పాన్ అయిపోగానే దాన్నే డిఫోలియేషన్ ఆర్ సెనిసెన్స్ అంటారు. చూసారా, ప్లాంట్స్ లో మనకి క్లోరోఫిల్ అనేది లాస్ అయిపోయిన వెంటనే అబ్సిసిషన్ లేయర్ అనేది ఫామ్ అయ్యి ప్లాంట్స్ అనేది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ సెనిసెన్స్. ఓకే, ఆరెంజ్ ఎల్లో కలర్ లో మనకి లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి ఫోలియేట్ అయిపోతాయి. అబ్సిసిషన్ ఆఫ్ లీవ్స్ ఏం జరుగుతుంది, ఇక్కడ లీఫ్ లో మనకి
ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లీఫ్ కి స్టెమ్ కి మధ్యలో ఉన్న లేయర్ మధ్యలో మనకి ఇక్కడ ఇథిలిన్ అనేది క్రియేట్ అయ్యి, ఇథిలిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ యాబ్సిసిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి యాబ్సిషన్ లేయర్ ని ఫామ్ చేస్తుంది. ఇలా యాబ్సిషన్ లేయర్ ని ఫామ్ చేసినప్పుడు ఈ స్టెమ్ పార్ట్ నుంచి లీఫ్ కి మనకి హార్మోన్స్ అనేవి, గ్రోత్ హార్మోన్స్ కానీ ఏమైనా న్యూట్రియన్స్ అనేవి సప్లై అవ్వకుండా అబ్సిషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అబ్సిషన్ లేయర్ ఫామ్ అయినప్పుడు మనకి సప్లై అనేది జరగకపోతే ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్న న్యూట్రియంట్ మెటీరియల్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్లాంట్ అనేది క్లోరోఫిల్ లాస్ అయ్యి మనకి దీని యొక్క కలర్ చేంజ్ అనేది కనిపించి ఇట్ ఆటోమేటికల్లీ అండర్గోస్ డిఫోలియేషన్. చూసారా, ఇక్కడ అబ్సిషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ లీవ్స్ అనేవి ఆరెంజ్ కలర్ లో డెవలప్ అయ్యి డిఫోలియేషన్ అనేది చూపిస్తుంది. Contrary to this transgenic brick tree with a mutated version of Arabidopsis ethylene receptor, ETR1 one dose does not respond to ethylene treatment and therefore does not defoliate. కాంట్రరీగా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ చూసుకుంటే మనకి ETR1 ఇథిలిన్ రిసెప్టార్ అనేది అరాబిడాప్సిస్ లో క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇథిలిన్ ట్రీట్మెంట్ చేసినా సరే డిఫోలియేషన్ అనేది జరగట్లేదు. The relative concentration of auxin on two sides of abscission layer has regulatory influence on the production of ethylene that stimulates leaf abscission. ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక స్టెమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అబ్సిషన్ లేయర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అది అబ్సిషన్ ని ఎలా స్టిమ్యులేట్ చేస్తుందో చూసాము. At the time of abscission, concentration of auxin in the laminar region decreases with the simultaneous increases in the ethylene. Plant growth hormones లో సైటోకైనిన్, ఆక్సిన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, అబ్సిషన్ జరిగినప్పుడు మనకి ఆక్సిన్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోయి ఇథిలిన్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. This is also increases sensitivity of cells of abscission zone to ethylene, which now synthesize cell wall degrading enzymes such as celluloses and pectinases. ఏం జరుగుతుందా, సెన్సిటివిటీని, సెల్ యొక్క సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అబ్సిషన్ జోన్ లో ఇథిలిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇక్కడ సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ అది సింథసైజ్ జరుగుతుంది, అంటే సెల్యులోజెస్ ని, పెక్టినోజెస్ ని అది డిగ్రేడ్ చేస్తుంది. Activity of these enzymes resulting in cell wall losing and cell separation ultimately leading to leaf abscission. ఈ యాక్టివిటీస్, ఈ ఎంజైమ్స్ అనేవి యాక్టివ్ అవ్వడం వల్ల సెల్ వాల్ అనేది లూజ్ అయ్యి అక్కడ అబ్సిషన్ అనేది కాజ్ చేస్తుంది. బ్రేకింగ్ డార్మెన్సీ ఆఫ్ సీడ్స్ అండ్ బడ్స్. సీడ్స్, బడ్స్ అనేవి ఎలా డార్మెన్సీని చూపిస్తున్నాయి. Ethylene is known to break dormancy and initiate the germination of seeds in barley and other cereals. ఇథిలిన్ ఏం చేస్తుంది, ఇట్ బ్రేక్స్ ద డార్మెన్సీ, బడ్ డార్మెన్సీని, సీడ్ డార్మెన్సీని అది బ్రేక్ చేస్తుంది సిరల్స్ లో సీడ్ జర్మినేషన్ కి యూస్ఫుల్ అయ్యేలాగా. సీడ్ డార్మెన్సీ ఈజ్ ఆల్సో ఓవర్కమ్ ఇన్ స్ట్రాబెర్రీలో చూసుకుంటే సీడ్ డార్మెన్సీ అనేది ఓవర్కమ్ అవుతుంది. యాపిల్ అండ్ అదర్ ప్లాంట్స్ బై ట్రీట్మెంట్ విత్ ఇథిలిన్. యాపిల్ అలాగే అదర్ ప్లాంట్స్ అనేవి ఇథిలిన్ తో ట్రీట్ చేయడం వల్ల సీడ్ అనేది డార్మెన్సీ చూపిస్తుంది. నాన్ డార్మెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ప్రొడ్యూస్ more ethylene than those of dormant varieties. నాన్ డార్మెంట్ వెరైటీస్ తో కంబైన్ చేసుకుంటే సీడ్స్ లో ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఇథిలిన్ దెన్ ద డార్మెంట్ వెరైటీస్. In many plants, rate of seed germination is increased by ethylene and a close correlation has been found between ethylene formation and seed germination in peanuts. Many plants లో చూసుకుంటే రేట్ ఆఫ్ సీడ్ జర్మినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇథిలిన్ ఉండడం వల్ల. అండ్ క్లోజ్ కోరిలేషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ బిట్వీన్ ఇథిలిన్, ఎందుకంటే క్లోజ్ కోరిలేషన్ అనేది కూడా జరుగుతుంది ఇథిలిన్ ఫార్మేషన్ వల్ల. పీనట్స్ లో, అరాకిస్ హైపోజియాలో. సీడ్ డార్మెన్సీ చూడండి, ఇన్ మెనీ ప్లాంట్స్ డార్మెన్సీ ఆఫ్ బడ్స్ కెన్ ఆల్సో బి బ్రోకెన్ బై ethylene treatment. Sometimes potato tubers are exposed to ethylene in order to sprout the dormant buds. Many plants లో చూసుకుంటే సీడ్ యొక్క రెస్టింగ్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అవి జర్మినేట్ అవ్వడానికి. ఓకేనా, ఆ జర్మినేషన్ కి ఇండ్యూస్ చేయాలి అంటే సీడ్ డార్మెన్సీని మనం బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేస్తాము అంటే ఇథిలిన్ ని ట్రీట్ చేసి సీడ్ డార్మెన్సీని బ్రేక్ చేయగలం. ఫ్యాక్టర్స్ స్టిమ్యులేటింగ్ ఇథిలిన్ బయోసింథసిస్. ఇథిలిన్ బయోసింథసిస్ ని ఏ ఫ్యాక్టర్స్ స్టిమ్యులేట్ చేస్తున్నాయి? ఇథిలిన్ బయోసింథసిస్ is known to be stimulated by a
A number of factors such as indolestic acid, cytokinins, fruit ripening, stress conditions, drought, flooding, chilling, exposure to ozone, etc., and mechanical wounding. In all these cases, ethylene biosynthesis is stimulated. Indolestic acid, cytokinins, fruit ripening జరగడం వల్ల ఇథిలిన్ బయోసింథసిస్, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇథిలిన్ బయోసింథసిస్, డ్రాట్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువగా డ్రాట్ కండిషన్స్, ఆ వాటర్ స్కేసిటీ ఉన్న ఏరియాస్ లో ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు, చిల్లింగ్ అనేది చలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఓజోన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మెకానికల్ ఉండింగ్ జరిగినప్పుడు ఇథిలిన్ అనేది బయోసింథసిస్ అవుతుంది. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ఇథిలిన్ బయోసింథసిస్ ఇస్ స్టిమ్యులేటెడ్ బై ద ఇండక్షన్ ఆఫ్ ఏసీసీ సింథేజ్. ఇథిలిన్ అనేది ఎప్పుడు ఇండక్షన్, ఏసీసీ అనేది ఏంటి, 1-amino cyclopropane 1-carboxylic acid అనేది ఇథిలిన్ బయోసింథసిస్ కి ప్రికాసర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇన్ క్లమాట్రిక్ ఫ్రూట్స్ ఇథిలిన్ ఇట్ సెల్ఫ్ ప్రమోట్స్ బయోసింథసిస్ ఆఫ్ ఇథిలిన్ బై ద ఆటోకెటలిస్ట్. ఏం జరుగుతుంది, ఇది ఇథిలిన్ అనేది దానంతట అది ఇట్ ప్రమోట్స్ బయోసింథసిస్ చేస్తుంది, ఇథిలిన్ ని బయోసింథసిస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆటోకెటలిటిక్ అని చెప్తాము. వేరియస్ స్టెప్స్ ఆఫ్ ఇథిలిన్ సిగ్నలింగ్. ఇథిలిన్ సిగ్నలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఇక్కడ చూడండి. మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గర దిస్ ఈజ్ అ సెల్, ఇది ఈఆర్ మెంబ్రెయిన్. మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ప్రెసెంట్ అయి ఉన్న రిసెప్టార్ అనేది ఇలా ఉంది. రిసెప్టార్ కి ఏమేమి ఉన్నాయి, అమైనో టెర్మినల్ డొమైన్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంది. ఎందుకంటే అమైనో గ్రూప్ అనేది బోత్ సైడ్స్ 2 అమైనో టెర్మినల్ డొమైన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకి కాపర్ అనేది దిస్ ఈస్ ద యాక్టివేషన్. ఇక మనకి ఇథిలిన్ వచ్చేసి ఈ రిసెప్టార్ మీద బైండ్ అయ్యి యాక్టివేట్ అవ్వాలి అంటే కాపర్ అనేది మనకి ఇది 2 డైమర్ కి మధ్యలో దిస్ ఈస్ ద యాక్టివేటర్ అనమాట. 2 సల్ఫర్ డైమర్ కి ఇథిలిన్ వచ్చేసి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు మనకి కాపర్ అనేది యాక్టివేట్ చేసి ఈ కాపర్ ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. కాపర్ ఆర్ఎన్ఏ వచ్చేసి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి హిస్ కైనేస్ డొమైన్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చేసి ఫాస్ఫోరిలేషన్ 1 ఫాస్ఫేట్ ని యాడ్ చేసి ఏడిపి కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ETR1 దిస్ ఈస్ ద ఇథిలిన్ రిసెప్టార్ అన్నమాట. ఈ రిసెప్టార్ వచ్చేసి ఇథిలిన్ సిగ్నల్ ని ఇది రిసీవ్ చేసుకుంటుంది, డొమైన్ మీదకి ఇది వచ్చి రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇనాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇనాక్టివేటెడ్ CTR1 కాంప్లెక్స్ ప్రోటీన్ కైనేస్ వచ్చేసి ఇనాక్టివేట్ అవుతుంది. ఇది మనకి యాసిడ్ గ్రూప్. ఇథిలిన్ లో మనకి అమైనో గ్రూప్, యాసిడ్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద అమైనో గ్రూప్ అండ్ దిస్ ఇస్ ద యాసిడ్ గ్రూప్. దిస్ ఇస్ ద డైమర్, ప్రోటీన్ డైమర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అమైనో టెర్మినల్ డొమైన్ అన్నాం కదా, అది డొమైన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి సిగ్నలింగ్ ప్రాసెస్ అనేది ఈఆర్ మెంబ్రెయిన్ మీద స్టార్ట్ అయ్యి సైటోసాల్ లోకి మనకి ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. సైటోసాల్ లో యాక్టివేషన్ అనేది ఫామ్ అయ్యి డైమర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఈ డైమర్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్యాక్టివేటెడ్ CTR1 ఈ ప్రోటీన్ కైనేస్ వచ్చేసి ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మెంబ్రెయిన్ దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఫంక్షనల్ EIN2 ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది. ఎందుకంటే ఇథిలిన్ బయోసింథసిస్, ఇథిలిన్ సింథసిస్ కి మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇథిలిన్ రెస్పాన్స్ చూపించడానికి మనకి ఇక్కడ ఇథిలిన్ సిగ్నలింగ్ జరిగినప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గర సిగ్నలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, సైటోసాల్ లో డైమర్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ప్రోటీన్ ఫార్మేషన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గర సింథసైజ్ అయిన ఈ ప్రోటీన్ అనేది నెక్స్ట్ ఫర్దర్ గా న్యూక్లియస్ లోకి ఎంటర్ అవుతుంది. న్యూక్లియస్ లోకి న్యూక్లియోప్లాజం లోకి ఎంటర్ అయినప్పుడు మనకి అక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనేది జరిగి మనకి ప్రోటీన్ సింథసిస్, ఎంజైమ్ సింథసిస్ అనేది జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ లోకి ప్రోటీన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, EIN3 ERF1 అనే ఎంజైమ్స్ అనేవి యాక్టివేషన్, దీస్ ఆర్ ద ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్, ఇవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మాడ్యులేషన్ ఆఫ్ ఇథిలిన్ రెస్పాన్స్ జీన్. ఇప్పుడు మనకి ఇక్కడ సిగ్నలింగ్ చేసిన ఇథిలిన్ జీన్ అనేది రెస్పాన్స్ చూపించడానికి కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇథిలిన్ అనేది అప్పుడు మనకి రెస్పాన్స్ అయ్యి ఫ్రూట్ రైపనింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకేనా. Okay, this is end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.